ఇది లాస్ట్ అయితే అడగాలి సార్. నాకు ఇది రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. సార్ దిస్ ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. యూ హేట్ ఇట్, యూ పర్సనలీ యూ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్ ఎనీ. లేదు, మేబీ అతికిచ్చేది ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అవును, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదు రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డ? నరసింహ మూవీ చూసారు. నరసింహ మూవీలో రజనీకాంత్ ఇట్లా వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీరు ఎలా బతుకుతారంటే ఇలా చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలానే నీకు గడ్డం కనుక 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డం ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషానమే లేకపోతే షూటింగ్ లేదు, నా బొచ్చులో గడ్డం ఉంది బ్రదర్. అని గడ్డం కూడా చాలా న్యాచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ ఫిన్ డేట్ అన్నారు కాబట్టి తప్పలా ఒక కరెక్ట్ ఇంకా షేవింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్కి. నైట్ వచ్చేసి వెంటనే నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని. పాపం అయినా మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్గా అద్దిచ్చి మేనేజ్ చేశారు. వైట్ షర్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షర్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల నరసింహ అయిపోయింది అనేసరికి ఉన్నాడే ఏదన్నా గెటం మరి నచ్చిపోయిందన్న నైన్గా ఉండండి సరిగ్గా బియర్ దిగా న్యాచురల్ పోతున్నా ఇలా అనేసరికి చూశారు, అయిపోయింది. ఏమైంది ఏమో తెలియదు కనిపెట్టేశారు. అప్పటికి మళ్ళీ క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు. ఓన్లీ వైడ్ లో పెట్టేశారు. అదే ఇంకో క్వశ్చన్ మానస గారిని అడగాలి. మానస గారు ఇప్పుడు సినిమాలో ఉన్నది మాత్రం ఆయనకి స్టోరీ చెప్పారా, సినిమా మొత్తం చెప్పారా ఆయనకి? డబల్ యాక్టింగ్ చెప్పారు మీ క్యారెక్టర్. లేదు బట్ యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదండి, థర్డ్ డే కదండి. ఇది 4వసారి మీరు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఆయన కనీసం 4 సీన్లు కట్ చేశారు కదా. సో బట్ మానస గారు చెప్పింది అయితే నేను షూట్ చేశాను, నేను చెప్పింది వేస్తే షూట్ చేశాడు. జస్ట్ మీరు చెప్పింది పెట్టుకోవాలా, నేను చెప్పింది పెట్టుకోవాలి. మన సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ చేశారు. ఆశీష్ విద్యార్థి కోసం చెప్పు. అంటే నాకు ఆశీష్ విద్యార్థి గారు యాక్చువల్గా నేను అంతకుముందు చాలా మూవీస్ చేసినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు చేసిన పాత్రలు గుర్తొచ్చావు అనమాట. కొన్ని ఫన్ పాత్రలు గుర్తొచ్చాయి, పోకిరి గుర్తొచ్చాయి. అప్పుడు చిన్న చూడగానే ఒక ఫీల్ వస్తుంది కదా మనకి. బట్ ఈసారి చూసినప్పుడు మాత్రం నాకు ఆశీష్ విద్యార్థి గారు చూసినప్పుడు ఆకలేసేది. ఎందుకన్నా ఆయన ఫుడ్ బ్లాగ్స్ బాగా చేస్తారు. తినే స్టైల్ చాలా బాగుంటుంది. కొన్ని యాక్చువల్లీ మన సినిమాలో ఆయన చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా, అవి వచ్చేసినాయి అంట బ్యాక్గ్రౌండ్ లో. లక్కీగా షార్ట్స్ బాగుండాలో ఆడుకున్నాం. అవునా, వాడుకున్నాం. జాతర సీక్వెన్స్ అప్పుడు ఆయన ఫుడ్ లా తీస్తా వెళ్ళాడు, అది పెట్టుకున్నాం. సో గోప్రో అవన్నీ వచ్చినా సరే ఉంచారు. నాది మరి తీసుకా చాలా బాగా మామూలు ఎలివేషన్ కాదు నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి. వాళ్ళు మేకప్ తర్వాత ఇంకా నేను బయట మేనేజర్ అందరూ మా స్టాఫ్ అందరూ మూవ్ ఆన్. బ్రహ్మాజీ గారు కొంచెం బ్రహ్మాజీ గారి కోసం బ్రహ్మాజీ గారు నాది ఒకటి పెట్టాడు ఆయన యోగా. బ్రహ్మాజీ గారు ఆయన యోగి. యూనివర్సల్ యోగి యూనివర్సల్ యోగి యూనివర్సల్ సోల్జర్. మొన్న స్నేక్ డాన్స్ కి ఆయన కామెంట్ పెట్టారు కింద బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు చాలా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మాజీ గారు ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడికి కుమ్మేసిందని పెట్టిండు, నా వీడియో కింద. దెన్ షీ రీపోస్టెడ్ సేయింగ్ తాత కుమ్మేస్. రీసెంట్ మీకు కూడా పెట్టాను నేను మణికొండ. ఏది సీను మూవ్ ఆన్ మీరు తల ఓ నీకు సీను వస్తుంది సీను వస్తున్నాయి.